అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం గత 10 రోజుల నుంచి ఎటువంటి వీడియోస్ చేయలేదు. మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ రాలేదు. నేను మా కులదైవం ఆలయానికి వెళ్ళి రావాల్సి వచ్చింది. దాదాపు ఇంచుమించు కన్యాకుమారి దగ్గర, అంటే కేరళ బార్డర్లో మా కులదైవం ఆలయం ఉంటుంది. 5-6 రోజుల పాటు ఆ కార్యక్రమం వల్ల కొంత బిజీగా ఉన్నాను. మా కులదైవం ఆలయానికి వెళ్ళి రావాల్సి వచ్చిన కారణంతో గత 10 రోజుల నుంచి ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఈ రోజుటి వీడియోలో మనం గురువు మేషం నుంచి వృషభంలోకి గోచారరీత్యా రాశి మార్పు చెందుతున్నారు. గురు రాశి మార్పుకు సంబంధించిన సంపూర్ణ వివరణ, సమాజంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఇప్పటికే దాదాపు రాహుకేతు ట్రాన్సిట్లో కొన్ని విషయాలు, ఉగాది సంవత్సర ఫలితాల్లో కొన్ని విషయాలు, ప్రధానంగా గురువు రాశి మార్పును అనుసరించి చెప్పుకోవడం జరిగింది. ఆ 2 వీడియోస్లో చెప్పకుండా మిగిలిన విషయాల్ని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మధ్యలో కుజ స్తంభన ఉంది. కుజ స్తంభనకు సంబంధించి ఈ వీడియోలో నేను ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు, ఎందుకంటే అది కొన్ని ప్రశ్నలతో కూడుకొని ఉంది. కుజ స్తంభన జరిగే సమయంలో ఎటువంటి ఫలితాలు ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈరోజు మనం ఓవరాల్గా గురువు రాశి మార్పు వృషభంలో 1 సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఈ 1 సంవత్సరం పాటు సమాజంలో వ్యక్తిగతంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయని మాత్రం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గురువు రాశి మార్పు సమయానికి ఉన్న గ్రహస్థితిని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 2024 మే 1వ తేదీ మధ్యాహ్నం ఉజ్జయిని ప్రాంత సమయాన్ని అనుసరించి గురువు మేషం నుంచి వృషభంలోకి 1 గంట 8 నిమిషాల ప్రాంతంలో రాశి మార్పు చెందుతున్న విధంగా మనకు ప్రధాన పంచాంగాలన్నీ చెబుతున్నాయి. ఇంకా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో రాశి మార్పు జరుగుతోంది. మనకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మేషం నుంచి వృషభంలోకి వెళ్తుంది. ఒకరోజు మనం మే 1వ తేదీ పూర్తిగా మనం ఈ గురువు రాశి మార్పును మధ్యాహ్నం నుంచి ఎవరి ప్రాంతాన్ని అనుసరించి వాళ్ళు అనుసరించుకోవచ్చు. ఇంకా గురువు రాశి మార్పును అనుసరించి నర్మదా నది పుష్కరాలు వస్తాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ నర్మదా నదిలో పుష్కర స్నానం ఆచరించే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఈ నెల మాస ఫలితాల్లో వివరణ ఇచ్చాను. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మాస ఫలితాల్లో నర్మదా నది పుష్కరాలు అనే కాలంని చూడవచ్చు. ఇంకా గురువు రాశి మార్పు జరిగే సమయానికి గ్రహస్థితి గోచారం ఎలా ఉంది అని కాస్త సూక్ష్మంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృషభంలో గురువు అప్పుడే ప్రవేశం చెందారు. మిథునంలో గ్రహంలు ఏవీ లేవు, కానీ కుజుడి యొక్క 4వ చూపు మిథునం మీద ఉంది. కర్కాటకంలో గ్రహంలు ఏవీ లేవు, ఎవరి వీక్షణ కూడా లేదు. సింహంలో గ్రహంలు ఏవీ లేవు, శని యొక్క వీక్షణ మాత్రం సింహం మీద ఉంటుంది. కన్యలో కేతు ఉన్నారు, కేతు మీద మీనంలో ఉన్న కుజ రాహు బుధుల వీక్షణ ఉంటుంది. తులలో గ్రహములు ఏవీ లేవు, కానీ మీద మేషంలో ఉన్న రవి శుక్రుల వీక్షణతో పాటు మీనంలో ఉన్న కుజుడు 8వ చూపు కూడా తుల మీద ఉంటుంది. వృశ్చికంలో గ్రహములు ఏవీ లేవు, కానీ అప్పుడే మేషం నుంచి వృషభంలోకి వెళ్ళిన గురువు యొక్క వీక్షణ, కుంభంలో ఉన్న శని 10వ చూపు వృశ్చికం మీద ఉంటున్నాయి. ఇంకా ధనుసులో గ్రహములు ఏమీ లేవు. ప్రస్తుతానికి గురువు మారిన తర్వాత ఎవరి వీక్షణ కూడా ధనుసు మీద లేదు. ఇక తర్వాత మకరంలో చంద్రుడు ఉన్నారు. అప్పుడే వృషభంలోకి వెళ్ళిన గురువు యొక్క 9వ చూపు మకరంలో ఉన్న చంద్రుడి మీద ఉంటుంది. సో గురు వీక్షణ చంద్రుడి మీద ఉన్న సమయంలో గ్రహ మార్పు జరుగుతోంది. ఇది కొంత శాంతిని సూచిస్తోంది. గురువు చంద్రుడిని చూస్తున్న సమయంలో ఈ గురుగ్రహ మార్పు జరగడం మనకు కొంత రాబోయే రోజుల్లో కొంత శాంతిని అయితే సూచిస్తోంది. సో రాబోయే రోజుల్లో శుభశకునాలు, శుభకార్యాలు, శుభ ఫలితాలు, సామాజిక శాంతి, సమాజ శాంతి జరిగే అవకాశం ఉన్న విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కుంభంలో శని ఉన్నారు, మీనంలో కుజ రాహు బుధులు ఉన్నారు, మేషంలో శుక్ర రవి ఉన్నారు, వారి మీద శని యొక్క 3వ చూపు ఉంటుంది. సో ఇది మనకు గురువు రాశి మార్పు జరిగే సమయానికి ఉన్న ప్రధాన గ్రహస్థితి. ఆగస్టు 28, 29 నుంచి ఇంచుమించు మనకు నెక్స్ట్ ఉగాది వరకు, అంటే మార్చి చివరి వరకు కుజుడు మిథున కర్కాటకాల్లోనే స్తంభించి వక్రించి వెనక్కు ముందుకు వెళ్తున్నారు. సో మొదటి సగం మాత్రమే సాధారణ
గోచార సంచారాలు ఉంటున్నాయి. రెండవ సగంలో కుజస్తంభనం ఉంటుంది కాబట్టి ఫలితాలు ప్రభావం మారే అవకాశం ఉంది. గురువు రాశి మార్పు మనకు ఏ భావాల మీద ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉందని చూసుకుంటే, వృషభంలోకి వెళ్ళిన గురువు తన 5వ చూపుతో కన్యలో ఉన్న కేతువుని, 8వ చూపుతో వృశ్చికంని, అప్పటికే అక్కడ ఉన్న శని వీక్షణ్ణి ప్రభావం చూపుతారు. మకరంని ప్రభావం చూపుతున్నారు. మకరంలో గురువు గోచారం రీత్యా రాశి మార్పు జరిగిన సమయానికి చంద్రుడు ఉన్నారు. ధర్మరక్షణ వైపు, శాంతి స్థాపన వైపు ఈ సంవత్సరం ప్రయాణం చేసే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం గురువు మేషం నుంచి వృషభంలోకి వెళ్ళడం వల్ల ఓవరాల్గా సామాజికంగా ఎటువంటి ప్రభావం ఫలితాలు ఉంటాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వాక్కుకు అధిపతి అయిన గురువు, మనకు సాధారణంగా కూడా గ్రహకారకత్వాల్లో చూసుకుంటే వాక్కుకు గురువు ఆధిపత్యం తీసుకుంటారు. వాక్కుకు కావచ్చు, ధనానికి కావచ్చు, ఇటువంటి చాలా విషయాలకు మంచిని కలిగించే అంశాలన్నిటికీ గురువు కారకత్వం తీసుకుంటారు. కాబట్టి ఈ మంచి కలిగించే అంశాలన్నిటికీ ఆధిపత్యం తీసుకున్న గురువు శని వీక్షణ నుంచి బయటపడి సహజభావ చక్రంలో 2వ ఇల్లు అయిన వాక్స్థానం వృషభంలోకి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి కోసమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు శని వీక్షణ గురువు కట్టుబడినన్ని రోజులు, గత 4-5 సంవత్సరాలుగా మేధావి వర్గం ఎవరైతే నోరు మెదపకుండా మౌనంగా ఉంటూ వస్తున్నారో, మనకు ఒక సామెత ఉంటుంది, మేధావి మౌనం సమాజానికి ప్రమాదం. సో శని వీక్షణలో గురువు ఉన్నన్ని రోజులు మేధావి అనబడేవాడు మాట్లాడకుండా మౌనంగానే ఉన్నారు సమాజంలో. ఇప్పుడు ఎప్పుడైతే శని వీక్షణ నుంచి గురువు బయటపడుతున్నారో ఈ మేధావి వర్గం మాట్లాడడం ప్రారంభం చేస్తుంది. సామాజిక సమస్యల మీద కావచ్చు, ఇంతకుముందు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద కావచ్చు, మోసాల మీద కావచ్చు, కుట్రల మీద కావచ్చు, న్యాయం కోసం, ధర్మం కోసం కావచ్చు, అవమానాలకు భయపడి మౌనంగా ఉంటూ వస్తున్నారు. రకరకాల కారణాలు కావచ్చు, పరిస్థితిని వాళ్ళు అంచనా వేసుకోలేకపోవడం కావచ్చు, ఏం మాట్లాడాలో తెలియకపోవడం కావచ్చు, భయంతో కావచ్చు, రకరకాల కారణాలతో మౌనంగా ఉన్న మేధావి వర్గం ఇప్పుడు వాస్తవాలు మాట్లాడడం ప్రారంభం చేస్తుంది. వాస్తవాలు బయట వస్తాయి. సమాజంలో ఇంతవరకు రహస్యంగా దాచిపెట్టబడిన, ఎవరికీ తెలియదులే అంటూ, ఎవరు మనల్ని ఏమీ చెయ్యలేరు అనుకుంటూ కొంతమంది దుర్మార్గంగా చేస్తూ వచ్చిన తప్పులు, మోసాలు, వీటి గురించి బహిరంగంగా చర్చలు జరగడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా మనకు గురువు బయట రావడం వల్ల సామాజిక సమస్యల కోసం మాట్లాడడం ప్రారంభమవుతుంది. చర్చలు జరగడం ప్రారంభమవుతాయి. దీనివల్ల సమాజానికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఇది మొట్టమొదటి విషయం. మనం చూస్తూ వచ్చాం గత 4-5 సంవత్సరాలుగా అన్ని విషయాల్లో కొంత అక్రమమైన పరిస్థితులు ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. ఈ అక్రమాలకు సంబంధించి న్యాయపరమైన చర్చలు జరగడానికి ఎక్కువగా అవకాశం కల్పింపబడుతుంది, అవకాశం లభిస్తుంది. మాట్లాడడానికి భయపడి మౌనంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు స్వచ్ఛందంగా, సహజంగా, ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. మన మాటలకు, ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన వ్యక్తుల మాటలకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యంగా మాట్లాడడానికి అవకాశం లభిస్తుంది. ఇది ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో. అంటే ఈ మాట్లాడటానికి భయపడి మౌనంగా ఉంటున్నది కేవలం 1-2 విషయాలు కాదు, అన్ని విషయాలు, అన్ని రంగాల్లో కూడా. వ్యాపారపరమైన మోసాలు జరిగాయి, మతపరమైన మోసాలు జరిగాయి, వైద్యం విషయంలో మోసాలు జరిగాయి, మందులు అమ్ముకోవడం, అంటే అవసరం లేకుండా వైద్యం చేయడం, ఈ మెడికల్ మాఫియా వంటివి పేటరేగిపోయాయి. సో ప్రతి అంశంలో ఏ విషయంలో అయితే మోసపూరితమైన ఈ కుట్రలు జరిగాయో, మోసాలు జరిగాయో, ఈ ప్రతి అంశం గురించి పబ్లిక్గా డిస్కషన్ జరుగుతుంది, పబ్లిక్గా చర్చలు జరుగుతాయి. చర్చల సారాంశం సత్ఫలితాలను ఇస్తుంది. మత మార్పిళ్ళు, రాజకీయ మోసాలు, రాజకీయపరమైన అంశాలు, వ్యాపార మోసాలు, వ్యాపారపరమైన అంశాలు, న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన అంశాల గురించి చర్చ జరుగుతుంది. ఈ చర్చల యొక్క సారాంశం సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సో సమాజంలో శాంతి స్థాపన అనేది ప్రారంభం కావడానికి ఇప్పుడు మేషం నుంచి వృషభంలోకి వచ్చే గురువు తన యొక్క సహకారాన్ని అందిస్తారు. భావాలు అన్నీ అదే విషయాన్ని మనకు గట్టిగా సూచిస్తూ ఉన్నాయి. సో ఇది ధర్మ సంస్థాపన కోసం అనుకూలవంతమైన గ్రహ మార్పుగా, రాశి మార్పుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మోసపూరితమైన పనులు చేసిన వాళ్ళకి ఇంకా మీదట ఇలా జరగకపోవచ్చు. గత 4-5 సంవత్సరాలుగా మోసపూరితమైన, అన్యాయమైన, దుర్మార్గమైన ప్రవర్తన, పరిపాలన చేసిన వాళ్ళకి
నన్ను ఎవరు ఏం చేస్తారులేని విచ్చలవిడిగా పెట్టేయిపోయిన వాళ్ళకి, నోటికి వచ్చిన మాటలు మాట్లాడిన వాళ్ళకి మనం చూసాం. అసలు వినలేనంత దుర్మార్గమైన భాష ఉపయోగించి పబ్లిక్గా మాట్లాడారు. ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది శిక్షాకాలం అనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, ఒకరిద్దరని కాదు, ఎవరు ఆ విధంగా దుర్మార్గ భరితమైన ప్రవర్తన కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన పొరపాట్లకు, తప్పులకు తగిన ప్రతిఫలం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మంచి చేస్తే మంచి వచ్చినట్టే, చెడు చేస్తే చెడు కూడా వెనక్కి వస్తుంది. సో అప్పుడు వాళ్ళని చూసి కనీసం అయ్యో అనేవాళ్ళు కూడా, అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఉండరు. సో ఇది ఖచ్చితంగా మనకు ఒక ధర్మ సంస్థాపన కోసం అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి సగం కంటే కూడా రెండో సగం మనకు ప్రత్యక్షంగా ఫలితాలు కనిపిస్తూ వస్తాయి. మనం చూస్తాం వీళ్ళు అప్పుడు అలా ప్రవర్తించారు కాబట్టి ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రకమైన శిక్షలు వీళ్ళు తీసుకోవడం ఏ మాత్రం తప్పు కాదు. చేసిన దానికి అనుభవిస్తున్నారు. మనం పబ్లిక్గానే మాట్లాడుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అటువంటి గ్రహస్థితి సంవత్సరం సెకండ్ హాఫ్లో, అంటే మొదటి సగం నుంచి అటువంటి పరిస్థితి ఉన్నా కూడా రెండవ సగం మరింత ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇది మొట్టమొదటగా సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మోసభూయిష్టమైన పనులు చేసిన వాళ్ళకు కావచ్చు, గురువు రాశి మార్పు వల్ల ఏర్పడబోయే ఫలితాలు. ఇంకా రెండవ అంశం ఏంటి? సంవత్సరాల తరబడి కోర్టుల్లో నలుగుతూ ఉన్న కేసులు. ఎవరైతే తప్పులు చేసి చట్టాలకు దొరకకుండా, చట్టాలకు అతీతంగా సంవత్సరాల తరబడి బయట తిరుగుతూ ఉన్నారు, అసలు దొరకకుండానే తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు, ఎవరు తప్పు చేశారో తెలియకుండా సంవత్సరాల తరబడి కొన్ని కేసులు నలుగుతూనే ఉన్నాయి. ఇటువంటి కేసులకి మోక్షం లభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా అటువంటి వాళ్ళు చట్టాలకు దొరుకుతారు, అరెస్టులు జరుగుతాయి, శిక్షలు పడతాయి. మనం చూస్తామన్నమాట. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు, 20 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు, ఎప్పటి నుంచినో తప్పు చేసేసి వేరే వేరే రూపాల్లో వేరే వేరే విధంగా వేరే ఊర్లు మార్చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇలా చేసిన వాళ్ళు ఏదో ఒక చిన్న పొరపాటు చేసో, లేదంటే వాళ్ళకు ఉన్న మంచి సమయం పూర్తయ్యో ఈ సంవత్సరం వాళ్ళు చట్టాలకు దొరకడానికి అవకాశం ఉంది, శిక్షలు పడతాయి, ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశం ఉన్న సంవత్సరం ఈ సంవత్సరం. తప్పు చేసేసి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు, చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడానికి, శిక్షలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇదే ధర్మ సంస్థాపన అనేది మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది. సంవత్సరాల తరబడి నలుగుతూ ఉన్న కోర్టు కేసులకి ఈ సంవత్సరంలో మోక్షం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ సంవత్సరంలో వచ్చే కోర్టు తీర్పులు చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన తీర్పులు రావడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్న కొన్ని చట్టాలు కూడా రద్దయి కొత్త చట్టాలు చేయడానికి అవకాశం ఉంది. కోర్టు తీర్పులకు సంబంధించి కూడా కొన్ని మార్పులు, చేర్పులు, సవరణలు జరిగే అవకాశం ఉంది. సో ఏదైతే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని అడ్డు పెట్టుకొని నేరస్తులు తప్పించుకొని తిరుగుతున్నారో, ఈ చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని సరిచేయడానికి, ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా మార్పులు చేయడానికి కూడా ఈ సంవత్సరంలో గురువు రాశి మార్పు అనేది సహకరించే అవకాశం ఉంది. సో సంవత్సరం మొత్తం కోర్టు కేసులు, శిక్షలు, ముద్దాయిలు, వీటికి సంబంధించిన పనిష్మెంట్ అనేది మనం కొంచెం ప్రతిరోజు హైలైట్ అవుతూనే వస్తుంది. ఈ రాజకీయపరమైన అల్లకల్లోలాలు సద్దుమణిగి ఈ సంవత్సరం హైలైట్ అయ్యే ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది కోర్టు కేసులు, కోర్టుల ద్వారా పడే శిక్షలు, దాని ద్వారా జరిగే న్యాయపరమైన మార్పులు, చేర్పులు, వీటికి సంబంధించే ఉంటుంది. సో తప్పు చేసిన వాడు మాత్రమే కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనం జరిగే విషయాన్ని చూస్తూ ఉంటే సరిపోతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితమైన మార్పులు మనం కోర్టుల్లో, చట్టాలు ఈ సంవత్సరం చూడడానికి అవకాశం ఉంది. ఒక విషయం ఏంటంటే సమాజానికి జరుగుతున్న నష్టం గురించి మనం మొదటే చెప్పుకున్నాం. మేధావి వర్గం మాట్లాడడానికి అవకాశం ఉందని. ఇప్పుడు సినీ రంగ, వ్యాపార రంగ ప్రముఖులు కూడా బయట వచ్చి ఇటువంటి పొరపాట్లు, నష్టాలు జరుగుతున్నాయని ఓపెన్గా మాట్లాడడానికి అవకాశం కనిపిస్తోంది. మనకు నిజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో చూసినా లేదా కర్ణాటకలో చూసినా కూడా సమాజానికి ఏదైనా ఒక కష్టం అనుకుంటే ఇమ్మీడియట్గా సినీ ఇండస్ట్రీ రెస్పాండ్ అవుతుంది. కానీ మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా మాట్లాడాలంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు భయపడి లేదా మొహమాటాలకు పోయి మాట్లాడరు, లేదా వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్స్ ఎక్కడ మిస్ అవుతాయో అని కూడా మాట్లాడరు. కానీ ఈ మాట్లాడే వాళ్ళ మీద కూడా మళ్ళీ ఏదో ఒక ఎలిగేషన్స్ పెట్టడం, నిందలు వేయడం ఇలా కూడా జరుగుతుంటాయి. కాబట్టి భయపడి మాట్లాడని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బట్ ఈ సంవత్సరం
సినిమా రంగం నుంచి కూడా వ్యక్తులు బయట వచ్చి మాట్లాడతారు, సమాజం కోసం మాట్లాడతారు, మంచి కోసం మాట్లాడతారు, సమాజంలో హక్కుల గురించి మాట్లాడతారు. ఇది ఒక సంతోషించదగిన పరిణామంగా ఈ సంవత్సరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొంత సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి ఉన్నాయో ఇవి సద్దుమణిగి, ఈ ఘర్షణలు గొడవలు ఇవన్నీ సద్దుమణిగి కొంత సాధారణ పరిస్థితులు ఏర్పడి రాజధాని పునర్నిర్మాణం, మళ్ళీ రాష్ట్రం యొక్క పునర్వైభవం సంతరించుకొని ఈ అవమానకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు సద్దుమణగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో. కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త పెట్టుబడులు వస్తాయి, వ్యాపారపరమైన అభివృద్ధి, వ్యాపారపరమైన నిర్మాణాత్మకమైన మార్పులు జరుగుతాయి. వ్యాపారపరమైన గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరగడానికి ఈ సంవత్సరం పూర్తిగా అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇంకా అక్కడున్న గవర్నమెంట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందనే దాన్ని బట్టి దాని యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనే దానికి అవకాశం ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్లు ఈ సంవత్సరంలో హైలైట్ అయ్యి, ఇందాక మనం చెప్పుకున్న ఈ కోర్టు కేసులు, పాత కేసులు తిరగదోడడం, ఇంతకుముందు చేసిన తప్పులను పట్టుకోవడం, ఆ కారణంగా అరెస్టులు జరగడం, ఇవన్నీ తెలంగాణలో కొంత ఎక్కువగా, అంటే రెండు రాష్ట్రాల్లో కూడా అవకాశం ఉంది. కానీ తెలంగాణలో గత ముఖ్యమంత్రి గారి జాతకాన్ని బట్టి చూస్తే ఈ అరెస్టులు అనేటివి ఎక్కువగా తెలంగాణలో జరగడానికి అవకాశం ఉంది. సో ఆంధ్రాలో కాస్త స్థిరమైన స్థితి ఏర్పడుతుంది, తెలంగాణలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం దీన్ని ఎలా నడిపిస్తుంది అనే దాన్ని బట్టి మిగిలిన ఫలితాన్ని మనం అంచనా వేసుకోవాలి. ఓవరాల్గా ఉన్న గ్రహస్థితిని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఫలితాన్ని చెబుతూ ఉన్నాను. అసలు మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది, ఇంక ఎలక్షన్ బేస్ చేసుకొని ఈ సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం, అంటే ఇంచుమించు 70% వరకు గురుపాలిత వ్యక్తులకు పదవి అలంకరించే అవకాశం ఉంటుంది. రాజకీయ అనుకూలత, పదవులు అలంకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 30% మాత్రమే శనిపాలిత వ్యక్తులకు అవకాశం ఉంటుంది. అది కూడా వృషభ లగ్నం వాళ్ళకి అనుకూల దశాభుక్తులు జరుగుతూ ఉంటే మాత్రమే ఈ రాజకీయ పదవీ యోగం ఉండటానికి అవకాశం ఉంది. వేరే లగ్నాల వాళ్ళకి అంత అవకాశం కానీ అనుకూలత కానీ లేదు ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా. జన్మజాతకం ప్రకారం అత్యద్భుతమైన అనుకూలత ఉంటే గోచారంతో సంబంధం లేకుండా వారి జాతకం ప్రకారం పదవీ యోగం లభించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా గురుపాలిత లగ్న జాతకులకి రాజకీయ పదవులు పొందడానికి, రాజ్యపాలన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా గురుపాలిత వ్యక్తులకి మీ జన్మజాతకంలో అనుకూల దశాభుక్తులు జరుగుతుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ అనుకూలత, స్థిరత్వం, స్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటున్నాయి. ఏ మాత్రం చిన్నపాటి అనుకూలత ఉన్నా కూడా ఈ సంవత్సరం మీరు స్థిరపడడానికి అన్ని విధాలుగా అనుకూలతలు ఉంటున్నాయి. ఇక శనిపాలిత జాతకులకి గురువును శని చూస్తున్న సమయంలో మీరు దాన్ని అవకాశంగా తీసుకొని ఏదైనా పొరపాట్లు, తప్పులు చేసి ఉంటే ఈ సంవత్సరంలో ఆ తప్పులు బయటపడడానికి, దాని యొక్క పనిష్మెంట్ తీసుకోవడానికి, ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. మీరు పొరపాటు చేసి ఉంటే మాత్రమే మీరు మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏమీ లేదు. కరోనా సమయంలో జరిగిన తప్పులు, పొరపాట్లు ఇప్పుడు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి శనిపాలిత లగ్న జాతకులు ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఏదైనా అప్పుడున్న పరిస్థితుల్ని అవకాశవాదంగా తీసుకొని పొరపాట్లు చేసి ఉంటే ఈ సంవత్సరంలో మీరు చేసిన పొరపాట్లు బయటపడి కొంత ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకు మించి మీ పని మీరు చేసుకొని మీ జీవితం మీరు గడిపేసి ఉంటే ఏ రకమైన సమస్యలు మీ వరకు రావడానికి అవకాశం లేదు. ఇంకా వృషభ లగ్నం వాళ్ళకి రాజకీయ పదవులు, ఉద్యోగ స్థిరత్వం వీటిలో అనుకూలంగా ఉంటుంది. తుల, మిథున లగ్నాల వాళ్ళకి వ్యాపార అనుకూలత పుష్కలంగా ఉంటుంది. మిగిలిన పరిస్థితులు గోచార రీత్యా ఏదైతే మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో వాటిని యథాతథంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిగిలిన విషయాలు నేను మీకు లగ్న ఫలితాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ రాజకీయమైన ఉద్రిక్త పరిస్థితులన్నీ ఎలక్షన్స్తో పూర్తయిపోతాయి. ఇంకా రాజకీయపరమైన గొడవలను మనం చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందాకే మనం చెప్పుకున్నాము. ఇంకా ఈ సంవత్సరం మొత్తం కోర్టులో పెండింగ్ కేసులు, దాని ద్వారా వచ్చే పనిష్మెంట్స్ ఇవి మాత్రమే ఎక్కువగా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇద్దరు నీ వల్ల ఇది, వాళ్ళ వల్ల ఇది అని తిట్టుకోవాల్సిన అవసరం కొంచెం తగ్గొచ్చు ఈ సంవత్సరంలో. సో రెండు పార్టీలు వాళ్ళు, ఆ పార్టీలు వాళ్ళ వల్ల ఇటు జరిగింది, ఈ పార్టీలు వాళ్ళ వల్ల ఇటు జరిగింది అని, అంటే సాధారణంగా జరుగుతూ ఉన్న కాస్త ఉద్రిక్తమైన పరిస్థితులు రాజకీయపరమైన కారణాలతో కొంచెం తగ్గి
ఎవరెవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఈ సంవత్సరంలో అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎటు తిరిగి హైలైట్ అయ్యే ఇష్యూస్ ఏదైనా ఉన్నాయంటే కోర్టు కేసుల్లో పనిష్మెంట్స్, ఇంతకు ముందు చేసేసిన పొరపాట్లకు ఇప్పుడు పనిష్మెంట్స్ తీసుకోవడం, పాత కేసులు తిరగదోడడం, ఇవి అయితే జరుగుతాయి. ఈ కారణంగా కావాలంటే మళ్ళీ మా మీద నచ్చక, మేమంటే గిట్టక పలానా వాళ్ళు మా మీద ఈ విధంగా చేయిస్తున్నారని ఇతరుల మీద నెపం వేసే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ గోచారం రీత్యా మాత్రమే ఈ రకమైన పాత కేసులు తిరగదోడడం వంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఇంతకు ముందు ఉద్యోగాల పేరుతో చేసిన మోసాలు, వ్యాపారాల పేరుతో జరిగిన మోసాలు, ఉద్యోగాలు తీసిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసేసిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు బయట రావడానికి అవకాశం ఉంది. గత 4-5 సంవత్సరాల్లో జరిగిన అన్ని రకాల మోసాలు ఈ సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ వచ్చి ఇన్ని జరిగాయా, ఇలా జరుగుతోందా, ఇన్ని జరిగినా కూడా ప్రజలకు ఎందుకు మారడం లేదు మనం ఆలోచన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కానీ జరిగిన మోసాలు చాలా వరకు ఈ సంవత్సరంలో బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇప్పుడు కొత్తగా జరిగే మోసాల కంటే కూడా ఇంతకుముందు జరిగిపోయిన మోసాలు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నది 2 అంశాలకు సంబంధించి చెప్పుకున్నాము. రాజకీయపరమైన అంశాలు మరియు కోర్టు కేసులు, వీటికి సంబంధించి 2 రకాల అంశాలకు సంబంధించి చెప్పుకున్నాం. ఇంకా 3వ అంశం, ఇంకా వేరే విధమైన అంశాలు ఏం జరగవచ్చు సమాజంలో అంటే బంగారం ధర, నిత్యావసరాల ధరలు ఎక్కడో ఒక చోట స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తగ్గకపోయినా కనీసం ఉన్న చోట స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో మరీ తగ్గిపోవడానికి కానీ మరీ పెరిగిపోవడానికి కానీ కాదు, ఎక్కడో ఒక చోట కొంత తగ్గో కొంత పెరిగో ఒక సాధారణ స్థితిలో ఒక స్థిరంగా ఈ సంవత్సరంలో ధరలు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులు, కోర్టుల తర్వాత ఈ సంవత్సరం కొంత ఎక్కువగా ప్రభావం చూపేది బ్యాంకుల్లో. 1-2 ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు కావచ్చు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీస్ కావచ్చు, దివాలా తీయడానికి లేదా ఇంతకు ముందే దివాలా తీసింది ఇంతవరకు ప్రజలకు తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఈ మోసం బయటపడి అడ్రస్లు గల్లంతులు కావడానికి అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీస్కి సంబంధించి జరగడానికి ఎక్కువగా ఉంది, గవర్నమెంట్ సంస్థల కంటే కూడా. కానీ గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా కొంత నష్టాలు చూపించడానికి అంటే బ్యాంకులు నష్టపోయాయని ప్రకటించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. మొత్తానికి బ్యాంకులు అనేటివి కొంత చర్చనీయాంశంగా మారడానికి అవకాశం ఉంది. ఇది సాధారణ వ్యక్తుల కంటే కూడా సంస్థాగతమైన చర్చలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఇక సాధారణ వ్యక్తులకు సంబంధించి చూసుకుంటే బ్యాంకుల్లో సేవలు అనేటివి కాస్త సులభతరం కావడానికి అవకాశం ఉంది. ఈ సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువగా పడుతున్నాయి ఇప్పుడు. ఇవి కొంచెం తగ్గడానికి లేదా ఛార్జెస్కి తగిన విధంగా సర్వీసెస్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు వంటివి కొంచెం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న దానికంటే కూడా. సో సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసెస్ అనేటివి మరింత అనుకూలవంతం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లోన్స్ తీసుకునే విధానంలో మార్పులు చేయడం, సాధారణ వ్యక్తులకు లోన్స్ అందుబాటులోకి వచ్చే విధంగా చేయడం, ఈ గ్యారంటీస్, షూరిటీస్ వీటి విషయంలో కొంత చట్టబద్ధమైన మార్పులు చేర్పులు చేయడం, ఇవన్నీ మనకు జిఎస్టీ వచ్చిన సమయంలో ఎటువంటి కొన్ని మార్పులు చేర్పులు వచ్చి సాధారణ ప్రజలకు కొంత సులభతరమైందో ఇప్పుడు అటువంటి మరికొన్ని సంస్కరణలు చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది ఈ సంవత్సరంలో. వ్యాపార రంగంలో, వ్యాపారాల విషయంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి కొత్త రకమైన చట్టాలు, చట్ట సవరణలు మనకు ఏదైతే ఇంతకుముందు జిఎస్టీ వంటివి తెచ్చారో ఈ సంవత్సరం కూడా అటువంటి ఏదైనా ఒక కొత్త చట్టాలు చేయడం లేదా జిఎస్టీలోనే సవరణలు చేయడం, ట్యాక్స్ అనేది కొంచెం తగ్గించడం. సో జిఎస్టీలో మార్పులు కావచ్చు, వ్యాపారంలో వ్యాపార సంస్థల్లో కాస్త అనుకూలపరమైన అవకాశాలు కావచ్చు ఏర్పడడానికి సంవత్సరంలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది సాధారణ ప్రజానీకానికి, చిన్న వ్యాపారస్తులకి ఎక్కువగా అనుకూలించే అంశాలుగా ఈ సంవత్సరంలో రాబోయే మార్పులు ఉండటానికి అవకాశం ఉంది. ఇది పాజిటివ్గా ఇందాక మనం చెప్పుకున్నది. ఇప్పుడు నెగిటివ్గా ఏం జరగచ్చు అంటే వ్యాపారపరమైన మోసాలు బట్టబయలు కావడానికి అవకాశం ఉంది. అది ఎంత పెద్ద సంస్థ అయినా కానివ్వండి. అంటే మనం ఇప్పటికే ఆ ప్రభావాన్ని చూస్తున్నాం. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పౌడర్, దీనివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఇస్తుందని ఆ పౌడర్ని బ్యాన్ చేశారు అండ్ కొంచెం భారీ మొత్తంలో జరిమానాలు వేశారు. ఇలా మనం ఏదైతే సేఫ్ అనేసి యూజ్ చేస్తున్నామో ఇటువంటి చాలా వస్తువులు, పదార్థాలు అందులో ఉన్న మోసాలు బయటపడి
ఆ సంస్థల్ని ఒకటి బ్యాన్ చేయడం కానీ లేదా వాటికి నోటీసులు ఇచ్చి వాటిని సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ జరగడానికి అవకాశం ఉంది. సో మోసపూరితమైన వ్యాపార సంస్థల యొక్క అసలు రంగు బయటపడడానికి, ఆ కారణంగా ఆ వ్యాపార సంస్థలు మూతపడడానికి కానీ లేదా అవి వాటి యొక్క పొరపాటును సరిచేసుకోవడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. కొన్ని వస్తువులు అయితే పూర్తిగా బ్యాన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది కేవలం వ్యాపారం అనే కాదు, వైద్య రంగంలో కూడా ఇటువంటి అవకాశాలు ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటున్నాయి. ఏదైతే ఇతర దేశాల్లో బ్యాన్ చేసేసిన మెడిసిన్స్ని మన దేశంలో కొన్ని మందులను వాడుతున్నారు. ఈ రకమైన మందుల్ని మన దేశంలో కూడా బ్యాన్ చేయడం, వైద్యంలో సమూలమైన మార్పులు తేవడానికి చట్టాలు చేయడం, వైద్య రంగంలో సాధారణ వ్యక్తికి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా వైద్య రంగంలో ఫీజులను ఇటువంటి వాటిని నిర్ణయించడం, మందులను అందుబాటులోకి తేవడం, తేలికగా ఉపయోగించుకునే విధంగా వైద్య విధానాలను రూపొందించడం, కొంచెం పెద్ద పెద్ద అనారోగ్యాలు ఆరోగ్య సమస్యలకి సాధారణ వ్యక్తులకు కూడా వైద్యం అందుబాటులో వచ్చే విధంగా వైద్య విధానాలు, ఛార్జెస్, ధరలు, మందుల ధరలు కూడా నిర్ణయించడం ఇటువంటివి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. సో వైద్య రంగంలో చారిత్రాత్మక విప్లవాత్మకమైన మార్పులు సంభవించడానికి ఈ సంవత్సరంలో ఎక్కువగా అవకాశం ఉంది. ఈ మార్పులు సాధారణ వ్యక్తికి అందుబాటులోకి రావడానికి, సాధారణ వ్యక్తికి అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొన్ని రకాల మొండి దీర్ఘకాల అనారోగ్యాలకి తేలికపాటి వైద్యం అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్స్కు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. గొంతుకు సంబంధించిన క్యాన్సరు, నోటి క్యాన్సరు, ఆ తర్వాత పేగుల్లో క్యాన్సరు, ఇటువంటి కొన్ని రకాల చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టగలిగిన క్యాన్సర్స్కి వైద్యం తక్కువ ధరతో అందుబాటులోకి రావడంతో పాటు ఆ మందులు కూడా కాస్త తక్కువ ధరతో అందుబాటులోకి రావడానికి ఈ సంవత్సరం ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ గురుపాలిత లగ్న జాతకులకి ఒక శుభకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఉన్న దుర్వ్యసనాలను మానేయాలి అనుకుంటే, అంటే మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, ఈ పాన్ ఇటువంటివి వేసుకోవడం కావచ్చు, లేదా ఇంకేదైనా చిరుతిళ్ళు ఇటువంటివి వదులుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే, కొన్ని రకాల ఆహార పదార్థాలను కూడా అది వదిలేసేయాలని సంవత్సరాల తరబడి మనం అనుకుంటున్నా కూడా ఎంత ప్రయత్నం చేసినా ఆ సమయానికి ఏదో చిన్న బలహీనతకు లోబడిపోయేసి దాన్ని తీసుకుంటూ తింటూ ఉంటాం. ఇటువంటి దుర్వ్యసనాలను వదులుకోవడానికి అత్యద్భుతమైన సమయం ఈ సంవత్సరం. మీరు అనుకోని మానుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తే ఆ చెడు అలవాటును మానుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా మీరు ఈ దుర్వ్యసనాలను మానుకోవాలి అనుకుంటుంటే ప్రయత్నం చేయండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే, సాంప్రదాయబద్ధమైన ఆహార పదార్థాలు, వంటలు ఇవి కొంచెం వాడుకలోకి రావడానికి అవకాశం ఉంది. ప్రతిదానికి మందుల మీద, ముఖ్యంగా ఈ ఎల్లోపతి మెడిసిన్స్ మీద ఆధారపడే అవసరం కొంచెం తగ్గి సాంప్రదాయబద్ధమైన ఆహారం, వైద్యం, జీవన విధానాలు ప్రచారం జరిగి అమల్లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా మనం వాతావరణం గురించి చెప్పుకున్నాం. ఇక వాతావరణపరమైన మార్పులు చూసుకోవాల్సి వస్తే సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొంచెం సాధారణంగానే వాతావరణం ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విచిత్రమైన పరిస్థితులు వాతావరణ పరంగా ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. వర్షపాతం తక్కువగానే ఉన్నా పడాల్సిన వర్షం ఒకే రోజులో పడిపోవడం, ఇంకా అప్పటికప్పుడు ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపల విపరీతంగా వర్షపాతం రావడం, ఆకస్మిక వర్షాలు, ఆకస్మిక వరదలు, ఆకస్మిక సమస్యలు, ఆకస్మిక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే వాటి పరిణామం తక్కువే అయినా కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పటికప్పుడు అనుకోకుండా మనం ఎలర్ట్ కాకముందే వచ్చి పెట్టాల్సిన ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఇది ఒక విషయం. తర్వాత మైన్స్, క్వారీస్, ఈ గనులు, బొగ్గు గనులు ఇటువంటి వాటిలో పనిచేసే చోట్ల కొంచెం ఎక్కువ ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం జన నష్టం జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది దేశం మొత్తంలో లేదా ప్రపంచం మొత్తంలో కూడా గనుల్లో చిక్కుకొని కార్మికులు కొంతవరకు ప్రాణ నష్టం సంభవించడానికి అవకాశం కనిపిస్తోంది ఈ సంవత్సరంలో. ఇంకా అదేవిధంగా కొండ చర్యలు విరిగి పడి ఆ కొండ కింద ఉన్న లోయ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి, ఇది భూకంపాల వల్ల కూడా కావచ్చు,
ప్రకృతి వైపరీత్యాలు కూడా కావచ్చు, ఆకస్మిక వర్షాలు వరదల వల్ల కూడా కావచ్చు, కొంచెం కొండ చర్యలు విరిగిపడి లోయ ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు, నష్టాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో. సో ప్రకృతి వైపరీత్యాలు అనేటివి మనకు జూన్, జూలై, ఆగస్టులో ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంది. మిగిలిన విషయాలన్నీ మనకు సంవత్సరం మొత్తం జరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెద్ద పెద్ద డ్యామ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్స్ ఇటువంటివి కూలడానికి, కొంచెం ప్రమాదాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం చైనాలో భూమి కిందకు కుంగిపోతుందని. ఇలా కుంగిపోవడానికి కూడా, అంటే ఒక చైనాలోనే కాదు ఇంకా కొన్ని దేశాల్లో అలాగే భూమి కిందకి కుంగిపోవడాన్ని కూడా మనం చూస్తాము. అది భూకంపం అయినా కాకపోయినా కూడా భూమి లోపలికి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తాము. కొన్ని రకాల విచిత్రమైన పరిస్థితుల్ని ఈ సంవత్సరంలో భూకంపాలు, భూమి కుంగిపోవడం ఈ విషయంలో చూడడానికి అవకాశం ఉంది. ఇలా కుంగిన క్రమంలో ఇంతకుముందు దాచిపెట్టబడిన కొన్ని రహస్యాలు బయటపడడానికి, అంటే ప్రపంచానికి తెలియకుండా గత చరిత్రను ఏదైతే దాచిపెట్టేశారో ఈ దాచిపెట్టబడిన రహస్యాలు బయటకు రావడానికి ఈ సంవత్సరంలో ఎక్కువగా అవకాశం ఉంది. సో మనం గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కొన్ని ఆలయాల మీద వేరే మతం వాళ్ళ ఆలయాలు నిర్మించారని. ఇలాంటివి ఈ సంవత్సరంలో ఎక్కువగా బయటపడడానికి అవకాశం ఉంది. సో గత చరిత్రను దాచిపెట్టడానికి దాని మీద వాళ్ళు ఏదైతే నిర్మాణాలు చేశారో ఈ నిర్మాణాలు తొలగింపబడి లేదా ఇలా భూమి కుంగడం ఇటువంటి సంఘటనల వల్ల ఇంతకు ముందు చరిత్రలు బయటపడడానికి, గత రహస్యాలు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకొక కీలకమైన విషయం ఉంటుంది. ఏంటి ఇంతవరకు మనం చెప్పుకోలేదు, యుద్ధాలు. ఈ యుద్ధాల యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏదైతే దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయో ఈ యుద్ధాలు సద్దుమణుగుతాయి. అంటే ఇప్పుడు రష్యా, ఇజ్రాయెల్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలకు జరుగుతున్న యుద్ధాలు కొంత సద్దుమణుగుతాయి. కానీ వాటితో కనెక్టివిటీ ఉన్న ఇంకొన్ని దేశాల్లో యుద్ధాలు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. సో ఉన్న వాటివి సద్దుమణిగి కొత్త సమస్యలు, కొత్త దేశాలు, కొత్త యుద్ధాలు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. మనకి ఈ సంవత్సరం కూడా మొత్తంగా యుద్ధాలు జరగడానికి అవకాశం ఉన్నా కూడా అది దేశాలు మారడానికి, ప్రాంతాలు మారడానికి అవకాశం ఉంది. సో ఆ అవకాశం కొంతవరకు, పూర్తిగా కాదు కొంతవరకు భారతదేశానికి కూడా ఈ సంవత్సరంలో కొంత యుద్ధపూరితమైన వాతావరణం ఉంటుంది. ఈ పరిస్థితి ఎంతవరకు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానివ్వండి, కొంతవరకు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధ పరిస్థితి అనేది కొంతవరకు సన్నాహాల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. యుద్ధం జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ యుద్ధ సన్నాహాలకైతే భారతదేశం సిద్ధపడటాన్ని మనం చూసే అవకాశం ఉంది. జన నష్టం అనేది యుద్ధాల కారణంగా జరగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఆకస్మిక ప్రమాదాలు, మనం ఇందాక చెప్పుకున్నట్టు భూమి కుంగిపోవడం, భూకంపాలు రావడం, లేదంటే పర్వతాల కింద లోయల్లో ప్రమాదాలు సంభవించడం, ఈ కారణంగా కొంత జన నష్టం జరగడం, కొన్ని రకాల అనారోగ్యాల వల్ల కూడా జన నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ప్రధానంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే హృదయ సంబంధ సమస్యలు. ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చూడాల్సి ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు మాత్రం ఎక్కువగా చూస్తాము. సో మనం ఇంతవరకు బాగున్నారు, అప్పటికప్పుడు ఆకస్మికంగా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పుకునే సంఘటనలు ఈ సంవత్సరంలో కొంచెం ఎక్కువగానే కనిపించడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాణ నష్టాలు అనేటివి ఎక్కువగా ఆకస్మికంగా జరగడానికి అవకాశం ఉంది. జరిగే సంఘటనలు కూడా ఎక్కువగా ఆకస్మిక సంఘటనలే జరగడానికి అవకాశం ఉంది. సో నెలల తరబడి, రోజుల తరబడి నాంచి ఇలా ఉండటం కంటే కూడా అనుకోకుండా ఆకస్మికంగా అప్పటికప్పుడు ఊహించని స్థాయిలో, ఊహించని విధంగా సమస్యలు రావడం, కళ్ళు మూచి తెరిచేలోపు ఈ సమస్యలు ఏదైతే దాని యొక్క పర్యవసానం ఉందో అది జరిగిపోవడం కూడా జరుగుతాయి. ప్రమాదాలు కావచ్చు, ఈ హృదయ సంబంధ సమస్యలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, రైలు ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది, అవి కూడా కావచ్చు. ఏం జరుగుతోందని అర్థం చేసుకునే లోపల సమస్య ఇబ్బందికరంగా మారిపోయి కొంచెం విపరీత స్థాయిలోనే ప్రాణ నష్టాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాలి. ఇది మాత్రం కొంత దిగ్భ్రాంతికి గురి చేసే విధంగాను, ఇబ్బంది కలిగించే విధంగాను ఉంటుంది. సో ఆకస్మిక సంఘటనలు, ఆకస్మిక మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది అండి గురువు వృషభ సంచారాన్ని అనుసరించిన ఫలితాలు. అన్ని విషయాలు నేను రాహుకేతు ట్రాన్సిట్లోను మరియు ఉగాది
ఫలితాలు ఆ వీడియోలోనే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంత తక్కువ విషయాలతోనే ఒక్కొక్క లగ్న ఫలితాలు చెప్పే ప్రయత్నం చేశాను. మిగిలిన విషయాలు ఎలాగో మనం మాస ఫలితాల్లో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఈ వీడియో ప్రత్యేకంగాను అంటే గురువు రాశి మార్పు సమాజంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ వీడియో ప్రత్యేకంగాను గురువు రాశి మార్పు ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉందని ఆ వీడియో ప్రత్యేకంగాను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం 2 వీడియోస్గా చేసుకుంటే ఈ వీడియో అవసరమైన వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. లగ్న ఫలితాలు అవసరమైన వాళ్ళు లగ్న ఫలితాలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మనం ఇంకా లగ్న ఫలితాల వీడియోలో మళ్ళీ కలుసుకొని అంతవరకు సెలవు. ధన్యవాదాలు.